హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం అయితే జరుగుతుంది. దాన్ని అయితే చూపించబోతున్నాను. వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి 27/3/2025 తేదీన స్టార్ట్ అయ్యాయి. ఇందులో చాలా ముఖ్యమైనది అయితే రథోత్సవము. మేము వెళ్ళేసరికి రథం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి రథం అయితే సుమారుగా లాగేసినట్టున్నారు. ఇటువైపుకి వచ్చేసింది, దేవుని గుడి వైపుకి అయితే వచ్చేసింది. ఒకవైపు ఎండ మిలమిలలాడుతున్నా కూడా ప్రజలైతే ఆగకుండా దేవుణ్ణి అయితే లాగుతున్నారు. రథం చుట్టూ అయితే ఇసుక పోస్తే కూడా రాలనంత జనాలు అయితే ఉన్నారు. దేవుణ్ణి రథం లాగడం కోసం అయితే ప్రతి ఒక్కరు అయితే ఉన్నారు. ఆడవారు మగవారు అనే తేడా లేకుండా ఉన్నారు. కిందనే ఒక చివరగా ఉన్నాము. ఇదైతే ఒక మలుపులో ఉంది. ఇప్పుడైతే రథం అయితే ఇంకొంచెం ముందుకెళ్తే అయితే నేనైతే క్లారిటీగా చూపిస్తాను మీకు. అక్కడ రథం అయితే క్లారిటీ కనబడలేదని చెప్పేసి కొంచెం ముందరకైతే వచ్చేసాము. ఇప్పుడైతే రథం అయితే బాగా ఫ్రంట్ లో వ్యూ ఉందన్నమాట. బాగా అయితే కనబడుతుంది. రథం అయితే చాలా అందంగా అలంకరించారు. చూడండి ఎంత బాగా అలంకరించారు. ఈ రథాన్ని అయితే ఒక రోజు ముందుగానే అలంకరిస్తారు. రథోత్సవం రోజు మాత్రమే దేవుణ్ణి ఈ రథం మీద అయితే తిప్పుతారు. మిగతా రోజులన్నింటిలోనూ వాహనం మీద తిప్పుతారు. నేను కూడా రథోత్సవం అనేది ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా అయితే బాగుంది. రథోత్సవం చాలా బాగా జరుగుతుంది. అద్భుతంగా ఉంది చూడడానికి అయితే రథం అనేది. దేవుణ్ణి అయితే ఇంకా బాగా అలంకరించారు. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోయేంతలాగా అలంకరించారు దేవుణ్ణి కూడా. దేవుణ్ణి అయితే లోపల పెట్టేశారు కాబట్టి దేవుడు అయితే సరిగ్గా కనిపించట్లేదు మనకి. తర్వాత దేవుడు అయితే అటువైపుకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మేమైతే ఇక్కడే ఆగిపోయాము. రథం అయితే ముందుకు సాగిపోతుంది. అందరూ పట్టుకొని రెడీగా ఉన్నారు ఆ పక్కకి లాగడానికి. అయితే పాప ఉందని చెప్పేసి మేమైతే ఆ పక్కకి అయితే వెళ్ళలేదు. ఇంతవరకే తీయగలిగాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.